all the team for making a wonder really. ఎప్పుడో అందమైన అనుభవం లేకపోతే మనూరు పాండవులు ఆ సినిమాల కల్చరు ఆ కాంప్లెక్షన్ స్ట్రక్చర్ అంతా సినిమాలో ఉంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా ఐ కంగ్రాచులేట్ అవర్ లేడీ పవర్ స్టార్ నిహారిక కొణిదెల ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఆన్ టు ద స్క్రీన్. చాలామంది అందరూ మెయిడెన్ స్టార్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు. హయ్యెస్ట్ సెలబ్రేషన్ చేసిన వాళ్ళని ఏనుగు అంబారీ ఎక్కిస్తారంటారు. బట్ ఇక్కడ ఈటీవీ అనే అంబారీ మీద పింక్ ఎలిఫెంట్ ఎక్కింది. అండ్ వైట్ ఎలిఫెంట్లతో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతున్న టైంలో పింక్ ఎలిఫెంట్ హ్యాస్ క్రియేటెడ్ రియల్ ఏ గ్రేట్ వండర్. I congratulate for all that the young talent really. Thank you so much Anna. ఇప్పుడు యదువంశీ గారు డైరెక్టర్గా మీరు ఈ సినిమా కథని రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా అంటే మీరు వేట్ని అనుకుని ఎలాంటి కథలు అనుకుని ఆ కథలు వర్కౌట్ అవ్వు ఇలాంటి కథ అయితేనే అన్నిటికీ ఎవేగా ఉంటుందని ఈ కథ మీద ల్యాండ్ అయ్యారా, లేకపోతే ఈ కథే మొదటి నుంచి మిమ్మల్ని హాంట్ చేసిందండి? నిజం చెప్పాలంటే నేను 19 ఆ టైంలో వేరే కథ మీద కూర్చున్నాను సార్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయగానే నాకు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు డేట్లు ఇస్తారని పెద్ద ఒకటి ఉంటుంది కదా సార్ మనకి, ఇంకేముందనే కాన్ఫిడెన్స్ అలా రాసేసుకున్నాను. అది వర్కౌట్ అవుతుందని రియాలిటీలో తెలిసిపోయింది అనమాట. తర్వాత ఏదైనా కథ రాద్దాం అనుకున్నప్పుడు బ్యాగేజ్ లేకుండా ఒక మంచి కథని నిజంగా నాకంటూ ఒకటి చెప్పాలి. ప్రతి హీరోకి ఎవరికి చెప్పినా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నార్మల్ ఏ హీరో అయినా ఇస్తున్నారు, అలా కాదు. ఎవరు అవకాశం ఉన్నప్పుడు నేనే ఒకటి క్రియేట్ చేయాలనుకున్న మైండ్ సెట్తో రాసుకున్న కథ అనమాట. ఆ రాసుకున్నప్పుడు ఏదో కథ కాదు, ఇది నా కథే రాద్దాము, ఇది నా కథ అనుకుని ఎలా ఫీల్ అవుతున్నానో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడి కథ అని ఫీల్ అవ్వాలనుకున్నా. సో ఆ సక్సీడెడ్. ఆ జర్నీలో 3.5 ఏళ్ళ జర్నీలో చాలా చోట్లకి వెళ్ళాం, కానీ ఎక్కడ పడాలో అక్కడ పడింది. మేము ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు చెప్పినట్టు ఈ లైన్లో వస్తున్నామంటే ఒక ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ పింక్ ఎలిఫెంట్స్ అండ్ ఎస్ఆర్డి ఇచ్చిందనమాట. వెరీ నైస్. మీరు లైఫ్ తెచ్చుకోవడమే కాకుండా మీ వెనకాతలో ఎంతమందికో లైఫ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కథలు వింటారు మీలాంటి కుర్రాళ్ళు వచ్చి చెప్తే. అవును సార్, అదే కావాలనుకున్నాం. ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గో హెడ్. నిహారిక గారు కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అండి. ఒక గ్రామీణ వాతావరణంలో మంచి కథను ఎన్నుకుని తెలుగు ప్రేక్షకులకు అందించారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇంకా థియేటర్లో రన్ అవుతుంది, 4th వీక్ రన్ అవుతుంది, ఇంకా కొన్ని థియేటర్లు ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది విండో మీ చేతిలోనే ఉంది కాబట్టి దీన్ని హిందీలో 8 వీక్స్ ఉంది ప్రతి సినిమా. అలాగే మీరు కొన్ని ఇంకా పోస్ట్ చేసి ఉంటే థియేటర్కి ఇంకా ఫిల్ అవుతాయి కదా. ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారు 12th త్వరగా, అంటే 4 వీక్స్కి రావాలన్నది? అంటే మీరు 2 వీక్స్ అంటే 2 వీక్స్ అంటారు, ఇంకొక 8 వీక్స్ మేము పెట్టినా కూడా మేబీ యూ కుడ్ హావ్ కమ్ అప్ విత్ అనదర్ క్వశ్చన్. బట్ జస్ట్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్, దట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్ అండి. మాకు ఏంటంటే 2 వారాల్లో 3 వారాల్లో అయితే రాకూడదు, అట్లీస్ట్ ఒక 30 రోజుల తర్వాత అయినా మేము రిలీజ్ చేయాలి, 30 రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచే మేము అనుకున్న కాన్సెప్ట్ ఇది. సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని, లేకపోతే ఆల్ ఆఫ్ దట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్, వాళ్ళకు కూడా 12th సెప్టెంబర్ ఈ వినాయక చవితి వీక్ వాజ్ ఆస్పిషియస్. దట్స్ వాట్ వీ ఫెల్ట్ అండ్ దట్స్ హౌ వి రిలీజ్డ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.